యూపీలోని ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాకుంభమేళా చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఇప్పుడు మనము మహాకుంభమేళ చివరి రోజు కుంభమేళకు పోటెత్తినటువంటి జనాలు, భక్త జన సంద్రోహం అనుకోవచ్చు. ఇసుకేస్తే రాలినంత జనం. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనము ఏదైతే మనకు కుంభమేళ దాదాపు 15 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి అఖాడాలకు సంబంధించింది అనుకోవచ్చు. తర్వాత మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఘాట్లకు సంబంధించింది. తర్వాత మొత్తం అంతా కూడా ఫ్లైట్కి సంబంధించింది అంతా కూడా ఏరియల్ సర్వే చేయబోతున్నాము. మహాకుంభమేళలో చివరి రోజు, ఆఖరి రోజు దాదాపు భక్త జన సంద్రోహము ఇసుకేస్తే రాలనంత జనం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు ఏరియల్ సర్వే కొరకు మనం వెళ్తున్నాము. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టోటల్ ఏరియల్ సర్వే ఏ విధంగా జరుగుతుంది, తర్వాత రోజు కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎన్నో రైడ్స్ జరుగుతున్నటువంటి స్థలం అని చెప్పవచ్చు. सर गुड मॉर्निंग मैडम। ये हमारा जो जॉय राइडिंग है ये 4 किलोमीटर के रेडियस में चलता है और ये हम 800 फुट तक जाते हैं। जो ये त्रिवेणी के दर्शन होते हैं इसके, और हम हनुमान मंदिर तक जाते हैं। और ये जो पीछे हवाई जहाज़ खड़ा स्टार्ट हो रहा है ये एयरपोर्ट शटल्स करता है। ये हमारे चेयरमैन साहब जो श्री एस राम ओला है, ये इनका एक ख्वाब था कि इस बार महाकुंभ मेला में सब यूपी की जनता और हिंदुस्तान की जनता जो आए उनकी सेवा करी जाए। तो ये हमारे अभी तक कितने लोग राइड किया सर, जो भी है टोटल एरिया सर्वे? यहाँ पे अभी तक हमारे पास काफ़ी लोग आ गए हैं। ऑलमोस्ट 4-5 हज़ार लोगों ने इसका आनंद उठाया है। और इसमें बहुत हाई लेवल बिजनेसमैन, आम जनता, पॉलिटिशियंस और सारों के परिवार वो सब आए हैं। और आम जनता ज़्यादा आई है हमारे पास, जिसको हमने जॉय राइडिंग कराई है और एयरपोर्ट से इनको यहाँ तक लेके आए हैं। जी। And today is last day. Yes. And Mahakumbh is complete. Yes. Yeah. And today is कितने लोग शायद आएगा सर? हम एक्सपेक्ट कर रहे हैं ऑलमोस्ट 1-1.5 करोड़ लोग आएगा। थैंक यू मैम। ఏదైతే ఏరియల్ సర్వే కొరకు మొత్తం అంతా కూడా మహాకుంభమేళకు సంబంధించినటువంటి మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ చెప్పబోతున్నాను. అయితే దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు ఇప్పటికే స్నానం ఆచరించారు. ఈరోజు చివరి రోజు. ఈరోజు కూడా భక్తులంతా కూడా జన సంద్రోహం అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ మనకు కొన్ని ఘాట్లు ఉన్నాయి. తర్వాత త్రివేణి సంగమం ఉంది. ఈ త్రివేణి సంగమంలో ముఖ్యంగా స్నానం ఆచరించేసేసి అందరూ కూడా టెంపుల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఏరియల్ సర్వే చూస్తున్నాము. దాదాపు ఇక్కడ ఉండేటటువంటిది ఎక్కడెక్కడ స్నాన ఘట్టాలు అంటే అని చెప్పవచ్చు. విఐపి ఘాట్ అనుకోవచ్చు, తర్వాత మనకు సరస్వతి ఘాట్ అనుకోవచ్చు. చాలా ఇక్కడ కొన్ని ఘాట్లు ఉన్నాయి. మనం వెళ్ళి ఏరియల్ సర్వే చూసే ప్రయత్నం చేద్దాం రండి. కొన్ని గంటల్లో ముగుస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ మహాకుంభమేళకు సంబంధించినటువంటిది ఏరియల్ సర్వే నిర్వహించాము. దాదాపు ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకు గంగా నది ప్రవహించి అటు ఇటు మనకు ఘాట్లు అనుకోవచ్చు, తర్వాత సంగంలో అంటే త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి ఏదైతే ప్లేస్లో స్నానం ఆచరించి భక్తులంతా కూడా వివిధ మార్గాల్లో వెళ్ళేటటువంటిది అంతా కూడా ఒక ఏరియల్ సర్వే ఏ విధంగా అయితే మనకు రిపోర్ట్ చేస్తుందో అదే విధంగా ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అందించినటువంటి ఏరియల్ సర్వే ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టము. ప్రతి దాంట్లో కూడా కొన్ని కోట్ల మంది స్నానం ఆచరించారు. ఈ రోజు వరకు కూడా దాదాపు 66
కోట్ల మంది ప్రజలు ఇక్కడ స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని అటు బీజేపీ పెద్దలు కానీ ఇక్కడ దీనికి సంబంధించింది దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా ఈ మహా అద్భుత ఘట్టానికి మాత్రం రూపకల్పన చేసి దీన్ని ఒక ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక పండుగ, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా, భారతీయ సంస్కృతిని తెలిసే విధంగా చాటి చెప్పినటువంటి మహాకుంభమేళా ఏరియల్ సర్వే ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా నిర్వహించింది. ముఖ్యంగా కొన్ని గంటల్లో ముగుస్తున్నటువంటి ఈ పండుగకు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నీరాజనాలు అర్పిస్తున్నారు. దిస్ ఇస్ కళా ప్రయాగ్ కుంభ్.